శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 12, 2025 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల వరకు. ఉపరి నవమి. వారం శుక్రవారం. నక్షత్రం ఉత్తర. రాత్రి 5 గంటల 50 నిమిషాల వరకు. ఉపరి హస్త. యోగం ప్రీతి. పగలు 11 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి ఆయుష్మాన్. కరణం కౌలువ. మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల వరకు. తైతుల. రాత్రి 3 గంటల 42 నిమిషాల వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు మరియు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 4 నిమిషాల నుండి 11 గంటల 47 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు. వర్జ్యం పగలు 11 గంటల 42 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 8 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 1 నిమిషం వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 50 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల నుండి 4 గంటల 12 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6 గంటల 26 నిమిషాల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు. సంగమకాలం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 54 నిమిషాల నుండి 1 గంట 8 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 36 నిమిషాల నుండి 8 గంటల 10 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 36 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 26 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 37 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 43 నిమిషాలు. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి సింహం మరియు కన్య. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృషభ రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృవర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. మిథున రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. కర్కాటక రాశి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలుంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. సింహరాశి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. కన్య రాశి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తులారాశి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. వృశ్చిక రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. ధనసు రాశి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకర రాశి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుంభరాశి. నూతన వాహన యోగం ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. మీనరాశి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఇంటా బయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి మా నమస్కారములు. స్వస్తి.